తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. నిజామాబాద్ జిల్లాకు కార్పొరేషన్ పదవులు దక్కడంతో నిజామాబాద్ జిల్లాలో గ్రూప్ రాజకీయాలన్నీ సద్దుమలిగాయి. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గానికి చూసుకుంటే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నేపథ్యంలో దానికి అంతటికి సంబంధించి బాన్స్వాడ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు తెరలేసింది. సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా గ్రూప్ రాజకీయాలకు తెరదించారు. ఎందుకంటే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించిన గత కొన్ని రోజులుగా కాసుల బాలరాజు ఆ ప్రాంతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కొనసాగారు, అదే కోణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనసాగిన నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కాసుల బాలరాజుకు దక్కడం, పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరుండి ఆయన ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంతో పూర్తిగా బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలకు తెరదించారు సీఎం రేవంత్ రెడ్డి అనే చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంతా ఐక్యంగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు సాగాయి. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. బాన్స్వాడ నుండి పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో స్పీకర్గా పనిచేశారు. బాన్స్వాడ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడం, ఆ ప్రాంతంలో గ్రూప్ రాజకీయాలు అన్ని పార్టీల వారు ఐక్యంగా ఒకటయ్యి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిచే దిశగా ప్రయత్నాల్లో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. బాన్స్వాడ నియోజకవర్గంలో పూర్తిగా స్థానిక సంస్థల ధ్యేయంగా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశగా అందరూ ఏకతాటిపై వచ్చి కలిసి పనిచేయాలనే ఉద్దేశం ఈ సంకేతాలు ఇచ్చారనేది తెలుస్తుంది. మొత్తంగా మరోవైపు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్స్వాడ నియోజకవర్గం ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ చేశారు. స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన నేపథ్యంలో ఆయనకి వేరే దగ్గర అకామిడేషన్ చేస్తామని చెప్పడంతో పూర్తిగా గ్రూప్ రాజకీయాలకు తెరదించారని చెప్పచ్చు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాసుల బాలరాజు పోటీ చేసిన నేపథ్యంలో ఆయనకు టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే ఏదైతే తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి దక్కడం, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఆయనకు న్యాయం జరిగిందని చెప్పచ్చు. మరోవైపు ఏదైతే సీనియర్ నేతగా కొనసాగుతున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రావడం ఆ ప్రాంతానికి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చాలా లాభాలు చేకూర్చే అంశాలనే చెప్పచ్చు. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సీనియర్ నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయన స్పీకర్గా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్య కీలక భూమికి పోసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఆయనకు రావడంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దానికి సంబంధించి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అనుచరులందరూ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది, అధికారంలోకి వచ్చింది, 6 నెలలు గడిచింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంస్కరణలు చూసి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పడం, దాంతోపాటు కార్యకర్తలందరూ ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీకి పోచారం శ్రీనివాసరెడ్డి వెంబడ రావడం, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ బాన్స్వాడ నియోజకవర్గంలో కైవసం చేసుకునే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అదే చూసుకోవచ్చు, కామారెడ్డి, అదేవిధంగా ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్స్వాడ నియోజకవర్గాలు కామారెడ్డి జిల్లాలో ఉంటాయి. అందులో భాగంగానే పూర్తిగా కామారెడ్డి జిల్లాను పట్టు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బాన్స్వాడ నియోజకవర్గం సగభాగం నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా కార్యకర్తలకు అనుబంధంగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూప్ రాజకీయాలకు తెరదించారని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరిందని చెప్పాలి. పోచారం శ్రీనివాసరెడ్డి రాగతో గ్రూప్ రాజకీయాలన్నీ సద్దుమణిగాయి. అదేవిధంగా తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా కాసుల బాలరాజు పదవి బాధ్యతలు చేపడం, దానికి అందరికీ దగ్గరుండి పోచారం శ్రీనివాసరెడ్డి ఆయనకు పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో పాల్గొనడం, ఇది అంతటి కూడా శుభ పరిగణంగా కాంగ్రెస్ పార్టీకి పరిగణించవచ్చు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో బలోపేతం దిశగా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని చెప్పచ్చు. పోచారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాన్స్వాడ నియోజకవర్గంలో భారీగా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా విజయం దిశగా ఏదైతే ప్రయత్నాలు సాగుతున్నాయో సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం ఫలించిందని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.